వైసీపీలో మాజీ మంత్రి రోజాకు చెక్ పెడుతున్నారా? రోజాను వైసీపీ నుంచి సాగనంపేందుకు సొంత పార్టీ నేతలే ప్లాన్ చేశారా? ఇందులో భాగంగానే గాలి జగదీష్ ను వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? గాలి జగదీష్ వైసీపీలోకి వస్తే తనకు ఇబ్బందులు తప్పవని రోజా భావిస్తున్నారా? అందుకే గాలి రాకను ఆమె వ్యతిరేకిస్తున్నారా? జిల్లా నగరిలో మాజీ మంత్రి రోజాకు చెక్ పెట్టేందుకు సొంత పార్టీ లీడర్లే పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. నగరిలో ఆర్కే రోజాకు చెక్ పెట్టేందుకు గాలి జగదీష్ ను వైసీపీలోకి ఆహ్వానించారని జోరుగా ప్రచారం సాగుతోంది. గాలి జగదీష్ ను వైసీపీలోకి తీసుకురావడం ద్వారా రానున్న రోజుల్లో రోజాను పార్టీ నుంచి సాగనంపవచ్చని కొందరు నేతలు ప్లాన్ వేసినట్టు ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా నగరి ఎమ్మెల్యేగా గాలి భానుప్రకాష్ కు ఆయన సోదరుడు గాలి జగదీష్ కు అస్సలు పడడం లేదు. ఇద్దరికీ మధ్య రాజకీయ పోరు నడుస్తోంది. దాంతో జగదీష్ ను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలోకి ఆహ్వానించారని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. కొన్నేళ్లుగా చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజా మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఇద్దరు నేతలు నువ్వా నేనా అన్నట్టుగా పోరు సాగించారు. అయితే నగరిలో రోజాకు చెక్ పెట్టేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇది సాధ్యపడలేదు. అయితే చాలా రోజులుగా ఈ ఛాన్స్ కోసం ఎదురుచూసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు గాలి జగదీష్ రూపంలో రోజాకు చెక్ పెట్టేందుకు రెడీ అయ్యారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. గాలి జగదీష్ ను వైసీపీలో చేర్చుకోవడమే కాదు, ఆయనకు నగరి ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం గాలి భానుప్రకాష్ నాయుడు నగరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరిలో ఆయన రోజాను చిత్తుగా ఓడించారు. అప్పట్లో గాలి సోదరుల మధ్య అసెంబ్లీ టికెట్ పోరు నడిచింది. కానీ చివరకు చంద్రబాబు గాలి భానుప్రకాష్ నాయుడు వైపే మొగ్గు చూపారు. దాంతో గాలి జగదీష్ రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఆయనకు వైసీపీ స్వాగతం పలికింది. కానీ ఈ విషయాన్ని రోజాకు చెప్పకపోవడంతో ఆమె నిప్పులు చెరిగినట్టు సమాచారం. తన సొంత ఇలాకాలో ఓ నేతను చేర్చుకునే విషయాన్ని తనకు కూడా చెప్పకుండా ఎలా చేర్చుకుంటారంటూ మండిపడ్డారని తెలుస్తోంది. జగదీష్ చేరిక వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని నేరుగా విమర్శలు గుప్పిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. గాలి జగదీష్ చేరిక విషయంలో పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసే యోచనలో రోజా ఉన్నట్టు సమాచారం. జగదీష్ చేరిక విషయంలో కీలకంగా ఉన్న మాజీ మంత్రిని కట్టడి చేయాలని కూడా పార్టీ అధినేతకు వివరించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే రోజా ఫిర్యాదుపై జగన్ ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ రోజా ఫిర్యాదును జగన్ పట్టించుకోకపోతే మాత్రం రోజా తదుపరి ప్రణాళిక ఎలా ఉంటుందనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా జగదీష్ చేరికతో వచ్చే ఎన్నికల్లో తనకు రాజకీయంగా ఇబ్బందే అన్న ఆలోచనలో మాజీ మంత్రి రోజా ఉన్నట్టు స్పష్టమవుతోంది. చూడాలి మరి చేరికపై పార్టీ హైకమాండ్ రోజా ఎలాంటి సంచలనాలతో ముందుకెళ్తారు.